హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జై శ్రీరామ్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో అయితే ఉన్నాము. లొకేషన్ వచ్చేసి ఎల్లారెడ్డిగూడ కాప్రా. ఇది మనకు హెచ్ఎండిఏ మరియు రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. వీటిలో టోటల్గా 40 విల్లాస్ అయితే రావడం జరుగుతుంది. ఇది మనకు 1 ఎకర్లో అయితే డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ మనకు 133 స్క్వేర్ యార్డ్స్లో విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. టోటల్గా 2600 ఎస్ఎఫ్టీలు అయితే ఉన్నాయి. సో ఇవి మనకు అన్ని కూడా ట్రిప్లెక్స్ విల్లాస్ అండి. G+2 అయితే ఉంటుంది. అదేవిధంగా 5 BHK అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఒక మోడల్ విల్లా అయితే చూద్దాం ఇక్కడ. సో ఫ్రంట్ వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకు పార్కింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటిలో మనకు క్లబ్ హౌస్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. సో ఇదంతా కూడా మనకు పార్కింగ్ ఏరియా అన్నమాట. సో ఇది హాల్ యొక్క ఎంట్రన్స్ ఇది. సో మెయిన్ డోర్ కూడా మనకు టేక్ వుడ్ తోటి మంచి డిజైన్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హాల్ కూడా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగింది. సో మనం చూస్తున్న విల్లా వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 2600 ఎస్ఎఫ్టీ. ఈ విల్లా యొక్క ప్రైస్ చూసినట్టయితే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 7000 రూపీస్ అయితే చెప్తున్నారు. అంటే 7000 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ. ప్రైస్ అనేది లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు చూడండి. ఒకవేళ మీకు లిఫ్ట్ వద్దనుకుంటే ఇక్కడ మనకు స్లాబ్ అనేది క్లోజ్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ అయితే రావడం జరిగింది. వీటిలో మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ కి వెరీ నియర్ బై లో స్కూల్స్ అండ్ కాలేజెస్ తో పాటు మరెన్నో షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. సరౌండింగ్ లో మనకు అన్ని కూడా ఇంటర్నేషనల్ స్కూల్ అయితే చాలానే ఉన్నాయి. సో ఇది మనకు సాకేత్ టవర్స్ నుంచి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా రాధికా థియేటర్ నుంచి కేవలం 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈసీఎల్ ఎక్స్ రోడ్ నుంచి కేవలం 4 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి 2 బెడ్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఒకవేళ మీకు లిఫ్ట్ వద్దనుకుంటే అది క్లోజ్ చేసి ఇస్తారు మనకి. సో ఇక్కడ బాల్కనీ కూడా చూడండి. బాల్కనీ కూడా చాలా స్పేసియస్ అయితే రావడం జరిగింది. వీటిలో మనకు అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. 2 బెడ్రూమ్స్ లో కూడా మనకు అటాచ్ వాష్రూమ్ అయితే ఉంది. ఇక్కడ వాష్రూమ్ తో పాటు పక్కన మనకు డ్రెస్సింగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు టోటల్ గా రెడ్ బ్రిక్స్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. వీటిలో మనకు 80% బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఇక్కడ మనకు క్లబ్ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్లబ్ హౌస్ లో మనకు ఎమ్యూనిటీస్ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్ తో పాటు 24/7 సెక్యూరిటీ ఉంటుంది. అదేవిధంగా మల్టీపర్పస్ హాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వీటితో పాటు ఇండోర్ గేమ్స్ కూడా రావడం జరుగుతుంది. సో చూసారు కదా 2 బెడ్రూమ్స్ లో అటాచ్ వాష్రూమ్ ఉంది. అదేవిధంగా మనకు బాల్కనీ కూడా చాలా స్పేసియస్ అయితే రావడం జరిగింది. సో మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాం. సేమ్ ఇదే విధంగా మనకు 2 బెడ్రూమ్స్ లో అటాచ్ వాష్రూమ్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ గా 5 BHK ట్రిప్లెక్స్ విల్లా. సో సెకండ్ ఫ్లోర్ లో కూడా మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా అయితే 2 బెడ్రూమ్స్ అయితే రావడం జరిగిందో ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో కూడా 2 బెడ్రూమ్స్ లో అటాచ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది మనకు హోమ్ థియేటర్ రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. సేమ్ మనకు ఫస్ట్ ఫ్లోర్ లో ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్ లో కూడా అదే విధంగా ఉంటుంది. సో ప్రైస్ వచ్చేసి 7000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ అండి. ఎమ్యూనిటీస్ అనేవి ఎక్స్ట్రా అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకు క్లియర్ టైటిల్ అయితే ఉంది. అదేవిధంగా స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా. సో వీటి యొక్క పొజిషన్ వచ్చేసి 1 ఇయర్ అయితే పడుతుంది. 2026 మనకి ఏప్రిల్లో అయితే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ సైట్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. సో మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఈ ప్రాజెక్టు మనకు ప్రైమ్ లొకేషన్ లో అయితే ఉంది. సికింద్రాబాద్ నుంచి కేవలం 12 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా చెల్టపల్లి రైల్వే స్టేషన్ నుంచి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుమలగిరి నుంచి కేవలం 8 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తార్నాక మెట్రో స్టేషన్ నుంచి కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 కీసరా నుంచి కేవలం 12 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. 55 మినిట్స్ లో మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. సో ఇది ఈరోజు మన ప్రాపర్టీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.